హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిర్వాసుడి మోక్ష ప్రాప్తి. ఈ కథ చందమామ మాసపత్రికలో 1992 సంవత్సరం ఏప్రిల్ సంచికలో ప్రచురించబడింది. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో నిర్వాసుడనే కోపిష్టి ముని ఉండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు, వెనక ముందు చూడకుండా పెద్ద శాపం ఇవ్వడం ఆయన అలవాటు. ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై ఆగ్రహించి రాక్షసుడివి కమ్మని శపించాడు నిర్వాసుడు. సుదీపుడు రాక్షసుడై ప్రజలను బాధించసాగాడు. సుదీపుడి మంత్రి సుకాముడు. ఆయనకు జరిగిన విషయం తెలిసింది. వెంటనే ఆయన దుర్గమారణ్యానికి వెళ్లి నిర్వాసుడిని కలుసుకొని, మునివర్య, సుదీపుడు మంచి రాజు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు. మీ శాపంతో సుదీపుడు రాక్షసుడై ఇప్పుడు తన ప్రజలనే బాధిస్తున్నాడు. సుదీపుడి తప్పుకు ఇంతమంది ప్రజలను ఉసురు పెట్టడం తమకు భావ్యం కాదు. దయతల్చి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని వేడుకున్నాడు. నిర్వాసుడు మంత్రి వంక జాలిగా చూసి, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల ఎందరో రాక్షసులు అమిత బలవంతులై ప్రపంచాన్ని బాధించారు. అంటే దేవుడి వల్ల తప్పు జరిగిందనా? ప్రజలు తమ కర్మఫలం అనుభవించవలసి వచ్చినప్పుడు దేవుడు రాక్షసులకు వరాలిస్తాడు, మునులు మనుషులకు శాపాలిస్తారు. ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి. నన్ను నిన్ను అందర్నీ నడిపించేవాడు ఆ పైన ఉన్నాడు అని చెప్పాడు. మునివర్య, మీరు చెప్పింది అక్షరాలా నిజం. నా దేశ ప్రజల కర్మఫలం తీరిపోయే సమయం వచ్చిందేమో, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. సర్వశక్తివంతులైన తమరు నాకేదైనా నివారణోపాయం సెలవిచ్చి పంపండి అని సుకాముడు నిర్వాసుడిని మరీ మరీ వేడుకున్నాడు. చివరకు నిర్వాసుడు, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతున్నది, కాబట్టి నీకొక రహస్యం చెబుతున్నాను, విను. ఇక్కడికి ఆమడ దూరంలో కాళికాలయం ఒకటి ఉంది. అందులో నిలువెత్తు కాళీ విగ్రహం సామాన్యుల గుండెలు జలధరింపజేసేటంత భయంకరంగా ఉంటుంది. నీవు ఆ విగ్రహం ముందు నిలబడి నీ శరీరంలో నీకెక్కువగా ఇష్టమైన భాగాన్ని అర్పిస్తే మనసులోని కోరిక తీరుతుంది. వెళ్ళు అని చెప్పాడు. సుకాముడు ఆమడ దూరం ప్రయాణం చేసి కాళికాలయం చేరుకున్నాడు. అక్కడ కాళికా విగ్రహం భయంకరంగా ఉన్నప్పటికీ చలించక, మాత, నా దేశ ప్రభువు సుదీపుణ్ణి తిరిగి మనిషిని చెయ్యి. అందుకుగాను నా శరీరంలో నాకెంతో ఇష్టమైన శిరస్సును నీకు సమర్పించుకుంటున్నాను అంటూ వరలో నుంచి కత్తిని తీసి తలను నరుక్కోబోయాడు. అప్పుడక్కడ కనులు మిరుమిట్లు గొలిపే వెలుగు వచ్చింది. సుకాముడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆ మరుక్షణం, మానవా, నీ దేశభక్తికి సాహసానికి మెచ్చాను. నువ్వు వెంటనే రాజధానికి తిరిగి వెళ్ళి అందరికీ అర్థమయ్యే విధంగా 1000 పుటల కథను రాయి. ఆ కథను చదవటం మొదలు పెడితే మధ్యలో మానాలనిపించకూడదు. అప్పుడు ఆ కథను రాజు సుదీపుడికి వినిపించు. అతడు తిరిగి మామూలు మనిషి కాగలడు అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి. సుకాముడు కంగారుగా, మాత, నేను రాజనీతికి సంబంధించిన ఎన్నో ఉద్గ్రంథాలు చదివాను. ప్రజోపయోగకరమైన విజ్ఞానం ప్రసాదించే శాస్త్రాలు అభ్యసించాను. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంతో ఇంతో వైద్యం కూడా నేర్చుకున్నాను. కానీ నాకు సాహిత్యం పట్ల అభిరుచి లేదు. ఒక్కగానొక్క మహాకావ్యం కూడా చదవలేదు. ఎవరన్నా చదువుతున్నా అది నాకు వినాలనిపించేది కాదు. నా వంటి వాడి వల్ల కథ రాయడం వీలవుతుందా అని అడిగాడు కళ్ళు మూసుకునే. నీకు వింటున్న కొద్దీ వినిపించేలాగా కబుర్లు చెప్పడం చేతనవును కదా. అవే కబుర్లను చదివిన కొద్దీ చదవాలనిపించేలాగా పెద్ద కథగా రాయి. నీ కథను అన్ని వయసుల వాళ్ళు చదివి ఆనందిస్తారు. ఆ కథ వల్లనే నీ రాజుకు శాప విమోచనమవుతుంది. ఇది నేనిచ్చిన వరముగా భావించి నేను చెప్పినట్లు చెయ్యి అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి. సుకాముడు రాజధానికి తిరిగి వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టించి 1 మాసం రోజుల్లో 1000 పుటల కథను రాశాడు. ఆ తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకొని రాజు సుదీపుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. రాక్షస రూపంలో ఉన్న సుదీపుడు పెద్దగా అరుస్తూ సుకాముడి మీదికి వచ్చాడు. సుకాముడు చెలించకుండా తన గ్రంథాన్ని తెరిచి
చదవడం ప్రారంభించాడు. అంతే, సుదీపుడు మంత్రం వేసినట్లు ఆగిపోయాడు. సుకాముడు పుట తర్వాత పుటను చదువుతూ ఉంటే సుదీపుడు శిలా ప్రతిమలా నిలబడి వినసాగాడు. అలా ఏకబిగిని సుకాముడు గ్రంథాన్ని చదివాడు. సుదీపుడు విన్నాడు. చివరి పుటలు చదివి గ్రంథాన్ని పూర్తి చేసేసరికి సుకాముడి కళ్ళ ముందు రాక్షసుడు కాక రాజు సుదీపుడు ఉన్నాడు. అప్పుడు ఆయన మహా సౌందర్యంతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ తర్వాత రాజు, మంత్రి అంతఃపురానికి వెళ్ళారు. అప్పుడు సుదీపుడు మంత్రితో, "నువ్వు రాసిన గ్రంథం గొప్పగా ఉంది. ఇలాంటివి ఇంకా ఇంకా గ్రంథాలు రాసి మమ్మల్ని ఆనందపరచు" అన్నాడు. దానికి మంత్రి, "మహాప్రభు, గ్రంథరచన నా వల్ల కాదు. మీకు శాప విమోచనం కలిగించాలన్న కోరికతో ఇది రాశాను. ఇక మీదట నా శక్తిని మంత్రాంగంలో తమకు సాయపడడానికి మాత్రమే ఉపయోగించనివ్వండి. ఇలాంటి గ్రంథాలను వేరే ఎవరి చేతనైనా రాయించండి" అన్నాడు. పరిపాలనలో తనకు మంత్రి అవసరం ఉన్నదని గ్రహించి సుదీపుడు తన ఆస్థానంలోని కవి పండితులను రప్పించి సుకాముడి గ్రంథం లాంటి గ్రంథాలు రాయమని కోరాడు. అందరూ ఆ గ్రంథాన్ని చదివి రాజుతో, "మహాప్రభు, మేమే కాదు, సరస్వతీదేవిని ఉపాసించే సాహితీవేత్తలెవరూ ఇటువంటి గ్రంథాలను రాయడానికి ఒప్పుకోరు" అని చెప్పారు. ఇది విని సుదీపుడికి కోపం వచ్చింది. ఆయన సుకాముడి గ్రంథానికి వేల కొద్దీ ప్రతులు రాయించి ప్రజలకు పంచిపెట్టాడు. అంతేకాక అలాంటి గ్రంథాలు రాసిన వారికి 10,000 వరహాలు కానుకగా ఇస్తానన్నాడు. సాహితీవేత్తలెవరూ 10,000 వరహాలకు ఆశపడలేదు. కానీ కబుర్లు చెప్పటం బాగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా మంది ముందుకు వచ్చారు. క్రమంగా అలాంటి గ్రంథాలు చాలా తయారయ్యాయి. ప్రజలకు ఆ గ్రంథాలు చాలా నచ్చాయి. వ్రాసేవాళ్లకవి డబ్బులు తెచ్చిపెట్టాయి. చదివేవాళ్లకవి వినోదాన్ని ఇస్తున్నాయి. ఇలా కొంతకాలం జరిగేసరికి ఆ దేశంలో కవి పండితులకు, సాహితీవేత్తలకు ఆదరణ లేకుండా పోయింది. వాళ్ళంతా కలిసి ఒకచోట సమావేశమై విషయం చర్చించాక ఇటువంటి ఇబ్బంది కలగడానికి కారణం నిర్వాస మహాముని మాత్రమే చెప్పగలడని అనుకున్నారు. ఆ ముని మహాకోపిష్టి. ఆయన మనందర్నీ కలిపి శపిస్తే ఏం చేయాలి అని ఒక పండితుడు అడిగాడు. అందుకు మిగతా పండితులు ఏకకంఠంగా, "ఈ దేశంలో ఉండి పనికిరాని గ్రంథాలు చదవడం కంటే నిర్వాస మహాముని శాపానికి గురి కావడమే మేలు" అన్నారు. వాళ్ళు సుకాముడి గ్రంథాన్ని తీసుకొని నిర్వాస మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి తదేక ధ్యానంతో తపస్సు చేసుకుంటున్న నిర్వాస మహామునికి వాళ్ల కోలాహలానికి తపోభంగం అయ్యింది. ఆయన కళ్ళు తెరిచి ప్రసన్న వదనంతో వాళ్ల వంక చూసి వచ్చిన కారణం అడిగి తెలుసుకొని సుకాముడి గ్రంథాన్ని తీసుకొని దివ్యశక్తితో అందులోని విశేషాన్ని క్షణాల మీద గ్రహించి, "సాహితీవేత్తలారా, మీ కారణంగా కొంతకాలం నుంచి నన్ను బాధిస్తున్న సందేహం తొలగిపోయింది. నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను. కానీ కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం వల్ల నాకు మోక్షం సిద్ధించటం లేదు. నా కోపంతో నేను కొందరి చేత వాళ్ల కర్మఫలం అనుభవించే విధంగా శాపాలిస్తున్నాను. కానీ కొంతకాలం నుంచి నాలో కోపం పూర్తిగా నశించిపోయింది. అందుకు కారణం ఈ గ్రంథమేనని ఇప్పుడు అర్థమవుతున్నది" అన్నాడు. "మహాముని, అదెలాగో కొంచెం వివరించండి" అని కోరాడు ఒక పండితుడు. "పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదనుకుంటాను. సరే, సుకాముడు రాసిన ఈ గ్రంథాన్ని చదవటం రాక్షస జన్మ కంటే ఘోరమైనది. అందువల్లనే ఏ ప్రయోజనమూ లేని ఈ గ్రంథంలోని చప్పిడి మాటలు విన్న సుదీప మహారాజు రాక్షస రూపం నుంచి విముక్తుడయ్యాడు. మీ దేశ ప్రజలు తమ తమ కర్మఫలాన్ని అనుభవించడానికి ఇక ముందు నా శాపాలతో అవసరం లేదు. ఇలాంటి గ్రంథాలు చదివితే చాలు. ఇక నుంచి ప్రపంచంలో మునులు, వాళ్ల శాపాలు ఉండవు. వాటి బదులు ఇలాంటి గ్రంథాలే ఉంటాయి" అన్నాడు నిర్వాస మహాముని చిరునవ్వు నవ్వుతూ. ఆ క్షణంలోనే కవి పండిత సాహితీవేత్తలందరూ చూస్తూ ఉండగా ఆకాశం నుంచి విమానం ఒకటి అక్కడ దిగింది. అందులో ఉన్న దేవదూతలు నిర్వాస మహామునిని ఆహ్వానించారు. ముని అక్కడ ఉన్నవారితో, "ఈ గ్రంథం ధర్మమా అని నా కర్మఫలం పూర్తయి మోక్షం పొందుతున్నాను.
ఇక సెలవు అంటూ విమానం ఎక్కాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.